జై జై బాలయ్య జై బాలయ్య 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 జై జై బాలయ్య జై. ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మీడియా ప్రతినిధులందరికీ మరియు మా బాబాయ్ నట సినిమా నందమూరి బాలకృష్ణ యువసేన ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తుమ్మల చందు గారు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మార్చి 2న ఉట్టి నైజాంలో దాదాపు 100 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ ఆంధ్ర కర్ణాటక 50 స్క్రీన్స్ 50 అబ్బా సెన్సేషన్. మహారాష్ట్ర సోలాపూర్ ఇలా ఎన్ని స్టేట్స్ అయితే అన్ని స్టేట్స్ లో సాధ్యమైనంత వరకు బాగా రిలీజ్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద రికార్డ్. రిలీజ్ లో ఇన్ని థియేటర్స్ రిలీజ్ చేయడం అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. నైజాం ఏరియాలోనే 100 థియేటర్ అంటే ఒకసారి ఆలోచించండి ఎంత హిస్టరీ ఇది. అప్పుడు 1999లో సంక్రాంతిలో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సంక్రాంతి అంటే బాలకృష్ణనే. ఎందుకంటే ఇంతకుముందు ముద్దుల మావయ్య కానీ దానితో పెద్దనే సినిమా కానీ ఇవన్నీ సంక్రాంతిలో రిలీజ్ అయ్యి చాలా రికార్డ్స్ క్రియేట్ చేసినాయి. తర్వాత సమ్మసింహారెడ్డి వచ్చి ఆ రికార్డ్స్ అన్ని బదులు కొట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సీమాకి సింహం ఎవరు ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణనే. రాయలసీమ సినిమా చేయాలంటే, ఫ్యాక్షన్ సినిమా చేయాలంటే అది బాబాయ్ తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. ఆ ఎమోషన్ కానివ్వండి, ఆ డైలాగులు కానివ్వండి, మీ ఇంటికి వచ్చా మీ నటింటికి వచ్చా డైలాగులు కానివ్వండి, చాలా ఇంటెన్స్ గా చాలా ఎమోషన్ గా ఇన్వాల్వ్ అయ్యి అద్భుతంగా పండించారు. అది ఏ హీరోకి సాధ్యం కాదు. అది ఓన్లీ ఎన్బికేనే, ఆయన వల్లే సాధ్యం అవుతుంది. ఈవెన్ మీరు డ్యాన్స్ చూడండి, కొత్త డ్యాన్స్ క్రియేట్ చేశారు అప్పుడు. అది మన అందల ఆడబొమ్మ. ఇంకోటి రామయ్య ముద్దల మామయ్య నందమూరి నాయక, అద్భుతమైన సాంగ్స్. అప్పుడు మణి శర్మ గారు చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశారు. అప్పుడు అందరు హీరోస్ అందరూ ఇప్పుడు మణి శర్మ వెనక పట్టడం జరిగింది. మాక్ మ్యూజిక్ ఇవ్వండి, మాక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇంకా చిన్న చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇలా మొత్తం ఇండస్ట్రీ అంతా మణి శర్మని తెలుసుకున్నారు అని పేరుని. అలానే మనం బాబాయ్ గురించి చెప్పాలంటే అప్పుడు బాగా హెవీ సబ్జెక్టు, బాగా హెవీ డైలాగ్స్ ఉన్న సబ్జెక్ట్, హెవీ ఎమోషన్ చేయాలంటే అది సమ్మరితో స్టార్ట్ అయింది. తర్వాత ఆ ట్రెండ్ని ఇంకా ప్రతి హీరో నేను ఒక సింహంలాగా నేను పేరు తెచ్చుకోవాలని చెప్పి చాలా ట్రై చేశారు. ఎన్నో రకాల సినిమాలు చేశారు కానీ అది కుదరలేదు. కానీ ఆ సినిమా కూడా మంచి హిట్ అయినాయి. అది ఒక ట్రెండ్ సెట్ గా నిలబడింది ఆ సినిమా సమ్మసింహారెడ్డి. ఆయన ఆ సినిమా మన డైరెక్టర్ గురించి చెప్పాలంటే బి గోపాల్ గారు చాలా జాగ్రత్తగా అద్భుతంగా రావాలి, తెర ముందు స్క్రీన్ ముందు ఫ్యాన్స్ కి చాలా కన్వీనియంగా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్త పడి చిత్రీకరించడం జరిగింది. ఆయనకి నిజంగా మా నందమూరి ఫ్యామిలీ నుంచి ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అంత చక్కటి సినిమా అందించారు మా నందమూరి ఫ్యాన్స్ కి. వాళ్ళని తల్లా ఎత్తుకుని తిరిగేటట్టు చేశారు బి గోపాల్ గారు. గోపాల్ గారు, ఈ వేదిక నుంచి మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అని అప్పుడు సమ్మసింహారెడ్డి కదండి లారీ డ్రైవర్, దాంతో నరసింహనాయుడు, మన అంత లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్, దాని తర్వాత సమ్మసింహారెడ్డి నరసింహనాయుడు, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు సార్. కానీ సమ్మసింహారెడ్డి ఆయనకి ఒక మైలురాయిగా నిలిచిపోతుంది, స్పెషల్గా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్షన్ మూవీ ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే. అని అందులో డైలాగ్స్ కూడా చాలా జాగ్రత్త పడారు. మరి ఎక్కువగా హెవీగా ఉండకూడదని చెప్పి చాలా చక్కగా
డైలాగ్స్ రావడం జరిగింది. ఇప్పుడు మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ ఇంటికి వచ్చా అని ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ చాలా ఇంటెన్స్ ఉండాలి, చాలా ఎమోషన్తో చెప్పే విధంగా ఉండాలి. ఆ డైలాగ్స్ రాయటం కూడా ఆ విధంగానే ఉండాలి. దానికి వి గోపాల్ గారు, ఆ రైటర్స్, అప్పుడు పచ్చూరు బ్రదర్స్ గారు, వీళ్ళందరూ చాలా జాగ్రత్త పడి చాలా చక్కగా చేసుకోవడం జరిగింది. మీరు చూసుకుంటే లారీ డైలాగ్ డైలాగ్ ఉంది, గుడివార రైడు, నా పేరు గుడివార రైడు అని విలన్ అంటాడు. నా పేరు గుడివార రైడు, నోరు తిరగక వాళ్ళు నన్ను గుడివార రౌడీ అంటున్నారు అని ఒక డైలాగ్ ఉంది. అది అద్భుతంగా, ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఈరోజు నిజంగా గుడివాడలో ఒక రౌడీ ఉన్నాడు అక్కడ, చెప్పక్కల గుడివాడ రౌడీ. సో వి గోపాల్ గారు ఏ ముహూర్తంలో ఆ డైలాగ్ పెట్టారో చాలా అద్భుతంగా పెళ్ళింది. అలానే సమసింహారెడ్డి డైలాగ్ రా ఇప్పుడు మీరు చూస్తారు, మీరు ముందు మార్చ్ 2న ఎలా పెడుతుందో ఈ జనరేషన్స్ వాళ్ళు కదా, ఇప్పుడు ఐటీ వచ్చిన కొత్త జనరేషన్స్ వీళ్ళుగా మీరందరూ చూసి సినిమాని అల్లరించని చెప్పి, మీకు నచ్చుతుందని చెప్పి నేను అందరినీ కోరుకున్నాను. మీరు అందరు సినిమా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ వి గోపాల్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. అలాగనే అండ్ ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికలకి అందరికీ నా ధన్యవాదాలు. అదే మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా అంతే. మీ మూతి మీద వెలిసింది, మీ మూతి మీద మీసం ఉంటే, ముల్చిన మీసం అయితే, మొలిచింది మీసం అయితే, ముల్చిన మీసం అయితే. ఇక్కడ ముందుగా ఇచ్చేసిన మా పాత్రికేయ మిత్రులకి మరియు నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన చైతన్య కృష్ణ గారికి మరియు మా ఫ్యాన్స్ అసోసియేషన్ చందు మరియు మిగతా ఇతరులకి మరియు ఫ్యాన్స్ అభిమానులకి మరియు నందమూరి ఫ్యామిలీకి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఒకటే, ఒక 20 ఏళ్ళ కింద సినిమాలు సజెషన్ చేసుకొని ఇప్పటి వరకు ఒక 4 సినిమాలు చేశాము. అలా ఒక 4 సినిమాల్లో అన్నిటికీ మించిన సినిమాలే. ఫస్ట్ తొలి ప్రేమ, ప్రేమ దేశం, వెంకీ అండ్ మొన్న ఓయి అనే సినిమా, తర్వాత సమరసింహారెడ్డి, అన్ని ఒకదానికి ఒకటి చెప్పుకోదగ్గ సినిమాలే. అలా మేము కూడా ఒక 20 ఏళ్ళ నాడు తీసుకొని ప్రేక్షకులకు మంచిగా 4K డిజిటల్ ఫార్మాట్లో చేసి రిలీజ్ చేయాలని కొన్ని అనుకున్నాము. అది 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. మరియు ముందుగా సరే, ఈ నందమూరి ఫ్యామిలీస్కి ఒకటే కోరుకున్నది ఏంటంటే ఈ సినిమా విజయవంతం చేసి విజయవంతంలో మీరు కూడా సహకరించాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. జనరల్గా బాలయ్య గారి గురించి కొత్తగా చెప్పేది లేదు. కొన్ని దశాబ్దాల క్రితం, అంటే కొన్ని దశాబ్దాలు కాదు, 2 దశాబ్దాల క్రితం, అప్పటికి ఇంకా చాలా చిన్నవాళ్ళం, సమరసింహారెడ్డి అనే ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ ఎప్పటి నుంచో వెయిటింగ్. వేరే చెన్నకేశవరెడ్డి రిలీజ్ అయినా కిక్ లేదు, నరసింహనాయుడు పసేయలేదు. కానీ ఈ మూవీ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నానో నేనే కాదు మిగతా వాళ్ళు అనేది తెలుసు. సో దీన్ని 4K మన డాల్బీ అట్మాస్లోకి తీసుకురావటం, ఇప్పుడు ట్రైలర్ చూడటం, లైక్ గూస్ బంప్స్ ఫర్ ఆల్ ది ఫ్యాన్స్. ఓకే, వార్కి సిద్ధం అనేసి కొంతమంది ఏదో బయట ఇది అంటున్నారు. లెట్స్ అగైన్, ఇప్పుడు 20 years బ్యాకే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి రికార్డ్ని తుడిచిపెట్టాం. ఇప్పుడు కొత్తగా ఏమన్నా రికార్డులు కావాలి అనుకునే వాళ్ళకి మేము చూపించబోతున్నాం. గెట్ రెడీ. వీఆర్ నాట్ గెటింగ్ బ్యాక్, వీ వోంట్ గో. మీరు ట్రోల్ చేస్తారా, ఇంకోటి చేస్తారా, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజున బాలయ్య గారిది ఎట్లా ఉంది అంటే, ఆయన చేసే సమాజ సేవే కానివ్వండి, పొలిటికలే కానివ్వండి, 24/7 365 days అక్రాస్ ద గ్లోబ్, దెర్ ఈస్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ సెకండ్ జై బాలయ్య బాలయ్య ఈ వర్డ్స్ లేకోకుండా దిస్ వరల్డ్ ఈస్ నాట్ రన్నింగ్. ఐఎమ్ ఛాలెంజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మా ఫ్యాన్స్తో మీరు పోటీ పడదాము అనుకుంటే రండి, చూపిస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ. 1 and all. పాత్రికేయులకు మరియు ముఖ్య అతిథి సార్కి నమస్కారాలు తెలుపుతూ, బాలయ్య గారి ఫ్యాన్స్ 25 సంవత్సరాల కింద ఏ విధంగా దీన్ని ఇండస్ట్రీ చేశారో, మళ్ళీ రిలీజ్లో కూడా దీన్ని ఇండస్ట్రీ చేయాలని బాలయ్య ఫ్యాన్స్ను, నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటూ సార్. జై బాలయ్య, జై జై బాలయ్య. 1999 జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రం సమరసింహారెడ్డి. అప్పుడు మేము చాలా చిన్న పిల్లలుగా ఉండేవాళ్ళం అండి. ఆ సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ గారి యాక్షన్ కానివ్వండి,
ఆ సినిమాలో ఉన్న ఎమోషనల్ డైలాగ్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఒకటని కాదు, ఆ రోజు సినిమా చరిత్రలో ఉన్న ప్రతి రికార్డుని కూడా సమరసింహారెడ్డి బ్రేక్ చేయడం జరిగింది. అలాంటి సినిమా 4Kలో వస్తుందంటే నందమూరి అభిమానులందరం పండుగ చేసుకుంటున్నాం. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాం. మార్చి 2వ తారీఖు మనందరి ముందుకు 4Kలో రిలీజ్ అవబోతోంది. అందరూ చూసి సినిమాని ఆదరించాల్సిందిగా కోరుకుంటూ జై బాలయ్య, జై జై బాలయ్య. థ్యాంక్ యూ. నందమూరి బాలయ్య గారి ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఉండడం రెడీగా వచ్చేసేయండి. డైలాగ్ చెప్తా. ఒరే వీరరాఘవరెడ్డి, నేను దొంగ అనాలి, దొరలా వచ్చా, నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నిజంగా నీ అమ్మ నేను రాయలసీమ గడ్డ మీద కనుంటే, నీ అబ్బ మొలతాడు కట్టుంటే, నీ మూతి మీద మొలిసి నీ మీసమైతే రారా చూసుకుందాం. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. జై బాలయ్య. జై బాలయ్య. మాకు ఈ సమరసింహారెడ్డి సినిమా వచ్చి 25 years అయింది. నా ఏజ్ కూడా 26. నాకు ఎప్పుడో చిన్నప్పుడు మా డాడీ నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళాడు సినిమాకి. అప్పుడు మేము చూపించలేని ఫ్యానిజం. ఇప్పుడు ఈ రోజు మార్చి 2వ తారీఖున నందమూరి ఫ్యాన్స్ అంటే బాలయ్య ఫ్యాన్స్ అంటే చూపిస్తాం. జై బాలయ్య. లక్ష్మీ నరసింహరావు డైలాగ్ చెప్తా. జై బాలయ్య. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామస్వామి, నారాయణ స్వామి అని 5 కొడుకులు పుట్టి చనిపోయాక ఇక పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టారా మా నాన్న నాకు లక్ష్మీ నరసింహ స్వామి అని. జై బాలయ్య. ఇక నందమూరి ఫ్యాన్స్ అందరికి పండుగ మార్చి 2న మరి రిలీజ్ అవుతుంది సమరసింహారెడ్డి. మరి అందరూ తప్పకుండా వచ్చి థియేటర్లో చూడాల్సిందిగా కోరుకుంటున్నాం.